లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 5వ అధ్యాయము 21, 22 వచనాలు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ చూసినట్టయితే హానోకు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. హానోకు అనే వ్యక్తి భూమి మీద ఉన్న బతికిన వారందరిలో కూడా దేవునితో ఎక్కువగా నడిచిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే 300 సంవత్సరాలు, అంటే ఆయన బతుకు దినములు ఎన్ని? 365 ఏండ్లు బతికినాడు. ఆ తర్వాత ఆయన మరణం చూడకుండా దేవుని దగ్గరికి కొనుక్కోబడినాడు. దేవునితో నడిచి దేవునితో వెళ్ళిపోయినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మనం గమనించవలసింది ఏంటంటే మన బతుకు ఎన్ని రోజులు అనేది దాన్ని మనం పరిగణలోకి తీసుకునే ముందు దేవునితో నడిచిన బతుకు ఎంత, అది చాలా ప్రాముఖ్యమైనది. ఈయన 65 ఏండ్లు బతికిండు. ఆ తర్వాత 65 సంవత్సరాలకు దేవునితో నడక ప్రారంభమైంది. 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. 300 సంవత్సరాల తర్వాత దేవునితో కొనిపోబడినాడు. ఈ అల్పకాల యాత్రలో యేసుక్రీస్తును అంగీకరించిన మనము, నీవు నేను, సంఘంలో ఉన్న మనము దేవునితో నడవడం మనకు అనుభవం ఉందా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునితో నడవడం ఇది ఎంత అద్భుతమైన విషయం. చూడండి, దేవునితో నడవడం అంటే దేవుడు ఎక్కడున్నాడు అని అనొచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే వాక్యంలో చూసినట్టయితే ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే అతని యొద్దకు నేను, నాతో కూడా అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనం చేస్తామన్నాడు. అంటే ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవుని యొక్క హృదయంలో నివాసం చేయాలని కోరుతున్నాడు. అయితే ఈయన ఎట్లాంటి దేవుడు? 1 పేతురు 1:14 ప్రకారము నేను పరిశుద్ధుడను అని చెప్పిన ఈ దేవుడు మనము కూడా నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలని చెప్పిన ఈ దేవుడు మనం ఎప్పుడైతే హృదయమును శుద్ధిగా చేసుకుంటామో, మత్తయి సువార్త 5:8లో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ఉంది, వారు దేవుని చూస్తారని. అయితే మనం హృదయం ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో ఆ హృదయంలో ఈయన వసించేవాడైనా, ఈయన మనతో ఉండేటట్టు మనం ఆయనతో ఉండే ఈ భాగ్యము కలుగుతుంది. అంటే మనసులో ఏమున్నాయంటే మార్క్స్ వార్త 7:21లో చూస్తే దురాలోచనలు, దొంగతనములు, కృత్రిమములు, కామవికారము, అహంభావము, అవివేకము, దేవదూషణ, అసూయ, ఇట్లాంటివన్నీ మన హృదయంలో వాసం చేస్తున్నాయి. వాటిని తీసేసుకున్నప్పుడు, వాటిని పెట్టుకొని యేసుప్రభు నాతో ఉండు అంటే అది జరగని పని. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును అని చెప్పినాడు. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. ఈ రెండు ఒకదానికొకటి కుదరదు. వెలుగు వెళ్ళిపోతే చీకటి వచ్చి ఉంటుంది, చీకటి ఉంటే వెలుగాడు ఉండనట్టు లెక్క. మన హృదయంలో పాప సంబంధం పెట్టుకున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ స్థలంలో ఉండలేడు. మనం పాప సంబంధమైన తీసేసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధంగా ఉన్న హృదయంలో ఉండగలుగుతాడు. అయితే ఈ హానోకు తన జీవితమును, తన కుటుంబమును, ఇప్పుడు మనం చాలామంది ఏమంటామంటే పెళ్లి చేసుకోకుండా ఉండి సాధువుగా బతికి ఎట్లాంటి కష్టాలు లేకుండా దేవుని ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ కాదు, అది సరైన పద్ధతి కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏంది? కుమారులను కుమార్తెలను కనుచు 300 సంవత్సరాలు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటారో చూడండి. సంవత్సరానికి ఒకరు పుట్టినా, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకరు పుట్టినా 150 మంది పిల్లలు ఉండొచ్చు. కుమారులను కుమార్తెలను కనుచు, వాళ్ళ పిల్లలు లెక్క చెప్పలేదు బైబిల్. కానీ ఒకవేళ సంవత్సరానికి ఒకరు వేసుకున్నా, లేక 2 సంవత్సరాలకు ఒకరు వేసుకున్నా, 3 సంవత్సరాలకు ఒకరు వచ్చి 50 మంది పిల్లలే. అంతమంది పిల్లలకు అన్నాడు
కానీ ఎవరితోటి కూడా డిస్టర్బ్ కాలేదు. మనము చాలామంది ఏం డిస్టర్బ్ అవుతారంటే కుటుంబ భారం దిక్కని, లేకుంటే నా భార్య సతాంచినందుకు దేవుని నుంచి దూరం ఉన్నా అని చెప్పుకునేటోళ్ళం. మనము యేసు రక్తంతో కడగబడినామని గుర్తుపెట్టుకొని హానోకు వలె కుటుంబ భారం మోసుకుంటూ భార్య పిల్లలను పోషించుకుంటూ హృదయమును భద్రపరుచుకొని దేవుడు మనలో వసించే పరిశుద్ధ హృదయం కలిగి జీవించాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రంలో హానోకు వలె మేము కూడా నీకు ఇంపైన జీవితం జీవించట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.